పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. కడప తర్వాత అండి అనంతపురం. కడప తర్వాత అనంతపూర్లో ఉన్నప్పుడు అది అనంతపూర్ డిస్ట్రిక్ట్ జైల్లో అప్పుడు సూరి ఉండే మధ్య సూరి ఆయనతో ఒక 15 days అక్కడ ట్రైనింగ్ ఉంటే డైలీ కలిసేది. నాది సోషల్ వర్క్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కేస్ స్టడీస్ లాగా చేస్తూ ఉంటా. వీరి యొక్క వ్యక్తిగత ఆలోచనలు ఎట్లుంటాయి, వీళ్ళ నెక్స్ట్ మూమెంట్ ఏముంటుంది, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఈ సిచ్యువేషన్ రావడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేసినాయి కల్చరల్గా కానీ. కార్ బాంబ్ కేసులో వచ్చాడు ఆయన మీదకి. అవును, కార్ బాంబ్ కేసు. కార్ బాంబ్ ఇక్కడ కాదనుకుంటానండి, అనంతపూర్ జైల్లో ఉన్నాడు, నాకు గుర్తులేదు. ఏ సంవత్సరం అది? ఇది 2007-8 మధ్యలో. సార్ సూరి జైల్లో ఉన్నప్పుడు ఆయన యాటిట్యూడ్ ఎలాగుంటుంది అంటే రవిని చంపడానికి ప్లాన్ వేయడం అటువంటి జరిగేదా లేదా కాముకుంటా? అట్లా ఎప్పుడు చెప్పలేదు. ఆయనకు ఒక సెపరేట్ బ్యారాక్ ఉండేది. ఆ బ్యారాక్ లో ఆయనకు ఒక అసిస్టెంట్ ఉండేది. అతను వండి పెట్టేది. అతను కాన్విక్ట్ ప్రిజనర్ని పెట్టారు. ఈయన ఏం లేదు, సిగరెట్లు తాగడం, జస్ట్ కూర్చోవడం కామ్గా, ఏమీ ఆలోచన లేదు. మనం పోయి మాట్లాడితే తప్ప నోరు విప్పేది కాదు. ఏం సూరి బాగున్నావు అని అడిగితే బాగున్నా సార్ అనేది, చేతులు కట్టుకొని ఉండేది. జైలు అధికారులను చాలా గౌరవించేది. గొడవలు ఉండవు, అరవడం కానీ నాకు ఇది కావాలి డిమాండ్ అది ఏముండదు అనేది. సిగరెట్లు తాగడం, మౌనంగా కూర్చోవడం, అది నేను ఆయన నా 15 days అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈయన ఏదో బాగా బలీయమైన నిర్ణయంతో కూర్చున్నాడు అనేది అప్పుడు అనుకున్నా. కానీ ఇంత స్టెప్ తీసుకుంటాడు, చంపుతారు ఇట్లా అని ఆలోచన లేదు. ఎందుకంటే అక్కడ అటువంటి సూపరింటెండెంట్ గారు అప్పుడు టఫ్గా ఉండేది, ఎవరిని ఎంటర్టైన్ చేయకపోవడం. ఇంటర్వ్యూయర్స్ కూడా ఎవరు ఇంటర్వ్యూస్ గురించి వస్తున్నారు కూడా స్క్రూటినీ చేసి ఇచ్చేది. అనంతపూర్ తర్వాత వరంగల్కి వచ్చాను. వరంగల్లో కూడా నేను రిమాండ్ నక్సల్స్ ఖైదీలు కదండి ఉన్నారు, చేయడాలు అన్ని ఉండేవి కదా ఉండేటివి. అయితే అక్కడ కూడా కొన్ని సన్నివేశాలు జరిగినాయి, కొట్లాట జరిగింది నాకు వాళ్ళకు. అప్పుడు కూర రాజన్న ఉండేది. ఈ కూర రాజన్న యాక్చువల్గా మెయిన్ మావోయిస్ట్ గ్రూప్ కాదు, జనశక్తి గ్రూప్ వాళ్ళు. ఈ పిల్ల గ్రూపులన్నీ ఉన్నాయి కదా, జనశక్తి, ప్రజా ప్రతిఘటన, ఇవన్నీ ఒక బ్యారెక్లో ఉండేది. మావోయిస్టులు అంతా ఒక బ్యారెక్లో ఉండేది. అయితే ఈ కూర రాజన్న కొద్దిగా ఏజ్డ్ గౌరవప్రదమైన వ్యక్తి అన్నట్టుగా వాళ్ళు అనుకొని ఆయనను వాళ్ళతో పెట్టుకునేది అన్నట్టు. ఈయనకు ఒక దోమతెర, ఈయనకు ఒక అసిస్టెంటు, కాన్విక్ట్ ప్రిజనర్ అసిస్టెంట్గా ఉండేది. అంటే వాళ్ళ గ్రూప్ ఇతనికి అన్ని సదుపాయాలన్నీ ప్రొవైడ్ చేసేది అందులోనే. అంటే విత్ ఇన్ ద బ్యారక్ జరిగేది కాబట్టి మేము కూడా ఏం పట్టించుకోపోయేది. అంతకుముందు కొద్దిగా డామినెంట్ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఉండేది. ఎప్పుడైతే మనం ఫ్రెష్గా పోయినాము, మనకేముంటుంది, గవర్నమెంటే అల్టిమేట్. మాకు గవర్నమెంట్ ఏం చెప్తుందో మేము అది చేస్తాం. మేము బికాజ్ వీ సర్వెంట్ టు ది గవర్నమెంట్ అని చెప్పి నేను కొద్దిగా టైట్ చేయడం స్టార్ట్ చేశాము. నాకు రిమాండ్ సెక్షన్ ఇచ్చారు. టైట్ చేస్తే నా మీద పత్రికల్లో రాయించడం చేశాడు, ఇంకా టైట్ చేసి. ఒకసారి విమలక్క గారు కూడా వచ్చారు. వచ్చి జైలర్ అన్నావు, మటన్ కర్రీలో ముక్కలేవన్ను అని ఏదో వాడిందని వాళ్ళు వచ్చి చెప్పారు. మా గార్డ్స్ వచ్చి చెప్పారు, సెంట్రీ వాళ్ళు, సార్ ఇట్లా వాడుతుంది సార్ మన మీద అసహ్యంగా. అంటే సరే అని చెప్పి ఆమె ఇంటర్వ్యూకు ములాఖాతుకు పెట్టుకున్నాను. నేను ములాఖాతుకు అదే రాసి, నువ్వు ఇట్లా వాడుతున్నావు కాబట్టి ఇది అగెనెస్ట్ ది కాండక్ట్ రూల్స్ అని చెప్పి రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేస్తే ఆమె చాలాసేపు ఎదురు చూసి మళ్ళీ బతిమలాడి, సార్ నేను మళ్ళీ ఇంకోసారి జైలుకు వ్యతిరేకం కాదు అంటే మీరు రాసి ఇవ్వండి అంటే, అప్పుడు ఆమె తప్పకుండా నేను జైలు రూల్స్ను అతిక్రమించా అని చెప్పి రాసిస్తే అప్పుడు నేను ఇవ్వడం జరిగింది. ఇక కుర్రరాజన్న వాళ్ళంతా కొద్దిగా టైట్ చేసాం. అప్పుడు సజ్జనార్ సార్ ఎస్పీ గారు ఉండేది. సారు బాగా సపోర్ట్ ఇచ్చేది మాకు. సార్ అని నేను ఫోన్ చేయగానే ఇమీడియట్ ఫోర్స్ కావన్నా అని చెప్పి ఇచ్చేది. అయితే ఒకసారి ఏమైందంటే ఈ ప్రజా ప్రతిఘటన ఏదో చిన్న గ్రూప్లో ఒక ఇద్దరు నక్సలైట్లు మెడికల్ పారామెడికల్ యూనిట్ ఉంటుంది కదా మాకు, ఆ యూనిట్లో ఒక అమ్మాయి మందులు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఆమె చేయిని పట్టుకున్నట్టుగా ఆమె కంప్లైంట్ చేసింది. మాకు తీసుకొచ్చి అడుగుతున్నాం, క్వశ్చన్ చేస్తే వాళ్ళు తిరగబడ్డారు. ఎట్లుంటుంది వాళ్ళది, మేము నక్సలైట్లు అదే అన్నట్టుంటే బాగా వాయించి పడేసి అప్పుడు వాళ్ళు ధర్నా చేయడం స్టార్ట్ చేశారు.
మేము లాకప్ కాము అని. అదంతా రికార్డ్ చేసి నువ్వు లాకప్ అవుతావా కాకపోవడం నీ ఇష్టం. నువ్వు లాకప్ కాకపోతే నేను ఇక్కడ వెపన్ పెట్టుకొని కూర్చుంటానే, లేకపోతే నువ్వు పోయి చక్కగా పడుకుంటావు అంటే వాళ్ళు భోజనాలు చేయకుండా ఇబ్బంది పెడితే నేను అప్పుడు సార్కి ఫోన్ చేసిన, మా సూపరింటెండెంట్ సార్కి పోతే చేస్తే ఎస్పీ గారితో మాట్లాడండి ఒకసారి నేను మాట్లాడాను. ఫోర్స్ కావన్నా గిరిదారంటే సార్ ఒక్కసారి ఫైనల్ మాట్లాడతాను నేను, మరి కాకపోతే చూద్దాం అప్పుడు అని చెప్పిన. మీరు లాకప్ కాకపోతే అది మీకు నష్టం, దోమలు కుడితే మీకే చలి పెడుతుంది, మీరు పోతే అంటే పోండి, లేకపోతే మేము కూడా ఇన్నే కూర్చుంటాం, సెంట్రీ ఇద్దరిని పెడతా నేను, వెపన్ పెట్టి కూర్చుంటాం, తమాషా చేస్తే ఫైర్ ఓపెన్ చేస్తాం. కొద్దిసేపు ఇక వాళ్ళు డిస్కస్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. అయితే దీన్ని బేస్ చేసుకొని నా మీద ఒక పెద్ద కంప్లైంట్ పెట్టిండు ఆయన. పెడితే అప్పుడు డిఎల్ఎస్సి సెక్రటరీ గారేమో ఆయన వచ్చారు నా మీద ఎంక్వైరీ చేద్దామని. చేస్తే నన్ను నిలబెట్టి వాళ్ళ ఖైదీలందరూ కూర్చోబెట్టి ఆయన చైర్ మీద కూర్చోబెట్టి అడిగారు, అవును సార్ నాకు వీళ్ళు చాలా ఇబ్బందికరం చేస్తారంటే నా మీద అన్నీ చెప్పిండు, వీడు కొడతాడు, తిడతాడు, కంట్రోల్ చేస్తున్నాడు, బాగా ఇది చేస్తున్నాడు అది చాలా చెప్పారు. చెప్తే అవును సార్ నేను చేస్తా, నేను ఎందుకు అట్లా చేస్తున్నావు అన్నాడు. అనగానే నేను కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సార్కి ఇచ్చిన. సార్ ఇట్లా చేస్తారు చూడండి అంటే, దాని మీద ఏముంటుందంటే డాక్టర్ దగ్గరికి ఈయన పంపుతాడు అన్నట్టు, ఈయననే డిమాండ్ చేస్తాడు, నాకు ఫిష్ 1/2 కిలో, ఎగ్స్ ఇన్ని, పాలు ఇన్ని అని రాసి కింద సంతకం పెట్టి పంపుతాడు డాక్టర్కి. అవి అప్పుడు ఆయన ఇవ్వాలన్నట్టు. ఆయన డాక్టర్స్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం అవసరం, పంచాయతీ పెట్టుకునే ఇంట్రెస్ట్ ఏం లేదు, పంపేది. అది నేను చూపెట్టిన, సార్ ఇట్లా చేస్తారు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా సార్ అని చెప్పగానే జడ్జి గారికి ఒక మాట మాట్లాడలే, ఏంటండి మీరు ఇట్లా చేస్తే ఎట్లా అని వాళ్ళకే నక్సలైట్లకే మాట మాట్లాడి, ఇట్లా చేయొద్దు మీరు, జైలు అనేదాన్ని ఒక పవిత్ర స్థలంగా ఒక న్యాయానికి ప్రతీకగా తీసుకోవాలి, మీరు ఇష్టం ఉన్నట్టుగా చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అది అటువంటి పని.